అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజు బ్లాగ్స్. ఈరోజు టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దివాళీ రాబోతుంది కదండి, పండుగ రోజు ఈ జ్యూసీ గులాబ్ జామున్ చేసి పెట్టండి, ఇంటిల్లపాది ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే పిండి కలుపుకోవడం దగ్గర నుంచి షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో, డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో అన్నీ డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. 1 కప్పు షుగర్కి 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే నేను చేస్తున్న క్వాంటిటీకి మెజర్మెంట్స్కి డబుల్ చేసుకోండి, సరిపోతుంది. షుగర్ సిరప్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. తీగ పాకం వచ్చేస్తే బాల్స్ సిరప్ని సరిగ్గా పీల్చుకోవు. అలాగే వాటరీగా ఉంటే మనం బాల్స్ని సిరప్లో వేసిన తర్వాత విరిగిపోతాయి. షుగర్ కరిగిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. కన్సిస్టెన్సీ వాటరీగా కాకుండా జిగురుగా ఉండాలి. చూడండి, షుగర్ పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని తిరిగి 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్ వేసుకోవాలి. ఇది నేను 1 కప్ దాకా తీసుకుంటున్నాను. 1 కప్పు పౌడర్కి 1/4 వాటర్ సరిపోతుందండి. పిండి కలుపుకోవడానికి పాలైనా యూస్ చేయొచ్చు. అలాగే పిండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. జస్ట్ మునివేళ్ళతో జెంటిల్గా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా పిండి కలుపుకుంటేనే గులాబ్ జామ్స్ కరెక్ట్గా వస్తాయండి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ మనకి స్టిక్కీగా అనిపిస్తుంది కదా, చూడండి కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది. మనం అలాగే జెంటిల్గా కలుపుకుంటూ ఉంటే కనుక పిండి అనేది సాఫ్ట్గా స్టిక్కీగా అవ్వకోకుండా చేతులకు అంటుకోకుండా వస్తుందండి. అలాగే ఈ పిండి కొద్దిగా సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదు, కానీ గట్టిగా మాత్రం ఉండకూడదు. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది కదా. చూడండి, వేళ్ళకి కూడా అతుక్కోవడం లేదు. ఇప్పుడు ఈ ముద్దని మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ బాల్స్ చేసేటప్పుడు కొంచెం చిన్నవి చేసుకోండి, ఎందుకంటే అవి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి. ఆ తర్వాత సిరప్లో వేసినప్పుడు ఇంకాస్త పెద్దగా అవుతాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ చిన్నవి చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనకి ఈ రెసిపీకి ఎక్కువగా హీట్లో ఉండకూడదండి. జస్ట్ 165 డిగ్రీస్ ఉంటే సరిపోతుంది. అంటే మనం బాల్స్ వేయగానే వెంటనే పైకి రాకూడదు అనమాట, స్లోగా పైకి రావాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు హీట్. మనం పాకం చేసుకునేప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకునేప్పుడు మాత్రం లో టు మీడియం పెట్టి చేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టి బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒక బాల్ వేసి చూస్తున్నాను, చూసారా స్లోగా పైకి వచ్చింది కదా, అంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ ఉన్నట్టు. ఇప్పుడు మిగతావి కూడా అన్నీ వేసేస్తున్నాను. చూడండి, బాల్స్ అవి కూడా స్లోగా కుక్ అవుతూ పైకి వచ్చాయి. ఇక్కడ ఆయిల్ హీట్ అనేది ఎక్కువగా ఉంటే పైన రంగు వచ్చేసి లోపల ఉండలుగా ఉంటుంది. అలాగే తక్కువగా ఉంటే కనుక క్రాక్స్ వచ్చి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కరెక్ట్గా ఆయిల్ హీట్ అనేది ఉండాలి. అలాగే ఆయిల్ నిండుగా బాల్స్ వేసేయకూడదండి. ఫుల్గా వేసేస్తే ఆయిల్ హీట్ సరిపోక పగుళ్ళు వచ్చేస్తాయి. మీరు తీసుకున్న క్వాంటిటీలో జస్ట్ 1/3 వేసుకుంటే సరిపోతుంది. చూసారా, బాల్స్ అన్నీ పైకి వచ్చేసాయి కదా. ఇప్పుడు గరిటెతో ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అవి లోపలి వరకు వేగి మీరు పాకంలో వేసినప్పుడు సిరప్ అంతా పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. చూడండి, మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తిరిగి గరిటెతో ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ షేడ్ నుంచి రెడ్ కలర్లోకి టర్న్ అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట.
చూడండి రెడ్ కలర్లోకి టర్న్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గరిటెతో పక్కకు తీసుకొని వెంటనే సిరప్లోకి వేసేసుకోవాలి. అస్సలు లేట్ చేయకూడదండి. అంతేనండి. ఇదే విధంగా సిమ్లో పెట్టి మిగతా బాల్స్ని కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తిరిగి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తిరిగి ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్లోకి టర్న్ అవగానే పక్కకు తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవటమే. ఒకసారి చూడండి, ముందుగా నేను చెప్పినట్లుగానే పాకంలో వేసిన తర్వాత సైజు కొంచెం పెరిగాయి కదా. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయండి. ఈ గులాబ్ జామున్ సిరప్ అంతా పీల్చుకొని సాఫ్ట్ అండ్ జ్యూసీగా తయారవుతాయి. సో చూసారు కదండి, చిన్న చిన్న టెక్నిక్స్తో సూపర్ టేస్టీ అలాగే జ్యూసీ గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు కదా. ఈ పండగకి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.